ఆ శివునికి 3 నామాలు ఎలా ఉంటాయో అలాగా ఒక కొండకైతే 3 నామాలు ఉన్నాయి. మరుగుజ్జులు నివాసం ఉన్న చిన్న ఇల్లు అయితే మనమైతే చూడొచ్చు. అప్పటి కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక రోల్ అయితే మీకైతే చూపిస్తా. వాళ్ళు ఉపయోగించిన ఆ చిన్న బావులు ఎలా ఉన్నాయో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ బాయ్ షో. ప్రజెంట్ మనం వచ్చేసి ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రం చుట్టుపక్కల ఉన్న కొండల్లోకి అయితే మనం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యాగంటి చుట్టుపక్కల ఉన్న కొండల్లో మరుగుజ్జుల నివాసం ఉన్న ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నా. ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇలా పోయే దారిలో మధ్య మధ్యన ఇటువంటి గుళ్ళు అయితే చాలా కనిపిస్తాయి. ఇంకా అద్భుతమైన గుళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీకు చూపిస్తా పదండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కొండల నడుమ నీళ్లు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ యాగంటి బస్వన్న పాదముద్రగా చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన దృశ్యం మీకు చూపించబోతున్నా. అదేంటంటే ఆ శివునికి 3 నామాలు ఎలా ఉంటాయో అలాగా ఒక కొండకైతే 3 నామాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ మరుగుజ్జులు నివాసం ఉన్న ప్రదేశం ఎలా ఉందో చూద్దాం పదండి. అక్కడికి చేరుకునే మార్గం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రదేశం. చాలా అందంగా ఉంది. ఇప్పుడు మరుగుజ్జులు నివాసం ఉండే ప్రదేశం చేరుకునే ముందు ఈ కొండనైతే పైకి ఎక్కాలి. పైకి వెళ్ళే మార్గం కూడా మీకు చూపిస్తా. ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ నుండి అయితే పైకి ఎక్కాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఆ కొండ పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఒక కొండ అయితే ఎక్కాం కదా, ఇది 2వ కొండ. ఈ కొండని దాటుకొని అక్కడి ప్రదేశానికి మనం చేరుకోవాలి. పైకి వెళ్ళే మార్గం కూడా మీరు చూడొచ్చు ఎంత కష్టంగా ఉందో. ఈ కొండలు గుండ్లు పుట్టలు దాటుకుంటూ వెళ్తేనే మనం ఆ ప్రదేశానికి చేరుకోగలం. ఇది వరకు ఈ ప్రదేశానికి ఎవరు వచ్చిండరని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చాలా కష్టంగా ఉంది. సాధ్యంగా అంటే ఇక్కడికి చేరుకోవడానికి మాలాంటి వాళ్ళు తప్ప మరి ఎవరు చేరుకోరు. తెలియని విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ఇలా కష్టపడతాం కాబట్టి మేమే అంటున్నా.
తప్పు ఏం అనుకోకండి. ఫ్రెండ్స్ చూడొచ్చు యాగంటి పుణ్యక్షేత్రంలో బసవన్న ఎలా ఉన్నాడో సేమ్ ఇక్కడ కూడా కొండ రూపంలో బసవన్న లాగా కనపడుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన దృశ్యాలే ఇవల్ల ఈ కొండలు ఎంత అందంగా ఉన్నాయంటే మీరే చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎవరైనా ఇక్కడ ఈ కొండని చెక్కినట్టు ఎలా ఏర్పడ్డాయో చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఇదల్లా చూడొచ్చు ప్రదేశం ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అక్కడి నుండి ఇక్కడ వరకు ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొండని అయితే చూడొచ్చు, ఒక పడవలాగా అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ మనమైతే మరుగుజ్జులు నివాసం ఉండే ప్రదేశానికి మరికొద్ది దూరంలో అయితే ఉన్నాం. చాలా కష్టపడైతే ఇక్కడికి వచ్చాం. మీకు ఆ ప్రదేశం ఎలా ఉందో మీ కళ్ళతోనే మీరే చూడండి. ఆ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉందో. యాగంటి దగ్గరలో ఉన్న కొండలలోనే ఈ ప్రదేశం ఉంది చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే, ఎన్ని కొండలు ఎన్ని గుండ్లు దాటుకొని ఈ ప్రదేశానికి ఎంత కష్టపడి రావాలో మీరే చూడండి. అక్కడి వెళ్ళే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో మీరే చూడండి. ఎన్ని కొండలు ఎక్కి దిగాలో ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే మీరే చూడండి. మీ మీద ఉన్న నమ్మకంతోనే మేము ఇంతవరకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు వెళ్ళే మార్గం ఎంత అతి కష్టంగా ఉందో. ఈ గుండు ఎక్కుకుంటే తప్ప ఆ ప్రదేశానికి మనం చేరుకోలేం. మనమైతే ఇప్పుడు ఒక పెద్ద గుండె అయితే దిగి లోయలోకి దిగాం. నాకు తెలిసిన గైడ్ అంటూ ఎవరు లేరు. మాకు తెలిసిన పెద్దలు కొంతమంది చెప్పడంతో ఈ ప్రదేశానికి రావడం జరిగింది. కానీ మేము చాలా ఇబ్బంది పడుకుంటూ మరుగుజ్జులు ఉన్న నివాసానికి వెళ్తూనే ఉన్నాం. మేము ఇప్పటికి తిరిగి రాబట్టి 2 గంటలైతే అవుతుంది ఫ్రెండ్స్. మనమైతే మొత్తానికి మరుగుజ్జులు నివాసం ఉన్న ప్రదేశాన్ని అయితే చేరుకున్నాం. అలాగే ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉందో చూద్దాం పదండి. 2 గంటలు ఇక్కడికి కష్టపడితే కానీ మనం ఈ మార్గాన్ని ఈ ప్రదేశానికి చేరుకోలేదు. మీరైతే చూడొచ్చు ఈ ప్రదేశమే మరుగుజ్జులు నివాసం చేసిన ప్రదేశం. వాళ్ళు ఉపయోగించిన చిన్న బావులు అలాగే ఒక పెద్ద గుంతలు కూడా మీకు చూపిస్తా, ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. మొదటిగా అయితే ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన బావి చూడండి. అప్పటి కాలంలో వాళ్ళు స్నానం చేయడానికి కూడా సేవించడానికి నీళ్ళు ఇక్కడైతే ఉపయోగించారు. ఈ ప్రదేశంలో వాళ్ళు స్నానం ఆచరించడానికి ఉపయోగించిన బావి అయితే చూడొచ్చు మనం. వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి ఈ బావిలో స్నానం చేసి ఉండొచ్చు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక కొండలోకి బొక్క ఎలా ఉందో చూడండి మీరే, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడైతే చాలా లోతు ఉండే బావి మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడైతే కొద్ది కాలంగా నీళ్ళైతే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ బురద కూడా పచ్చిగానే తడిగానే ఉంది. నాకైతే ఇక్కడ వరకు ఈ బావి అయితే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకొక అద్భుతమైన ఒక బావిని అయితే చూడొచ్చు.
అలాగే నేను ఇప్పుడు ఈ బావిలోకి దిగి చూపిస్తా ఎలా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ వరకు ఉంది. ఫ్రెండ్స్, బావులు అయితే చూశారు కదా, వాళ్ళు ఉపయోగించినటువంటి బావులు. అలాగే వాళ్ళు నివాసం ఉన్న చిన్న ఇల్లు అయితే మనమైతే చూడొచ్చు. ఇప్పుడైతే ఆ ఇల్లు లేదు, శిథిలావస్థకు చేరుకుంది. ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదే మరుగుజ్జుల నివాసనం ఉన్న ఇల్లు. ఇక్కడ ఈ గోడలు అయితే మీరు చూడొచ్చు, వాళ్ళు కట్టిన శుద్ధతో కట్టిన ఈ ఇల్లు అయితే మేము చూడొచ్చు. ఇదల్లా మొత్తం ఒక శుద్ధ, చాలా గట్టిగా ఉంది. ఇదైతే గోడ ఎలా ఉందో చూడండి. ఇదల్లా మొత్తం శుద్ధతో మట్టితో కట్టిన గోడలే. వాళ్ళు ఉపయోగించిన మట్టితో ఉపయోగించి ఇక్కడ ఇల్లు కట్టారని మనం తెలుసుకోవచ్చు. అలాగే చూడొచ్చు, ఇక్కడ ఒక గోడ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఈ గోడ కనపడుతుందని నేను అనుకుంటున్నా. ఇదైతే ఒక గోడ అని మనం చెప్పవచ్చు. ఇక్కడైతే చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరింది ఈ ప్రదేశం ఫ్రెండ్స్. అలాగే అప్పటి కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక రోల్ అయితే మీకైతే చూపిస్తా, ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వాళ్ళు ఉపయోగించిన ఒక రోల్ అయితే ఇది, ఎలా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం. నాకైతే నమ్మశక్యంగా లేదు, నేను కూడా ఇక్కడ కొత్తగా వచ్చాను. మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కానీ ఇక్కడ రోల్ అయితే ఉంది, రోకలి కూడా ఉండేదని మనకి చెప్పడం జరిగింది. మనకైతే రోకలి అయితే కనపడడం లేదు ఈ ప్రదేశంలో, ఎలా ఎక్కడ ఉందో తెలియదు. ఫ్రెండ్స్, అలాగే మరుగుజ్జుల నివాసం ఉన్న ప్రదేశం నుండి మనం చుట్టూ ఎలా ఉందో లొకేషన్ చూద్దాం. ఇక్కడైతే యాగంటి చుట్టుపక్కల ఉన్న కొండలే, మీరే చూడండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ కనపడుతున్న ఒక కొండ ఒక పుట్టగొడుగు లాగా ఎలా ఉందో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. మనం మరుగుజ్జులు నివాసం ఉన్న ప్రదేశం నుండి ఆ యాగంటి పుణ్యక్షేత్రం ఎలా కనపడుతుందో చూద్దాం పదండి. అక్కడికి పోవాలంటే ఒక పెద్ద గుండు దిగి ఒక పెద్ద కొండ ఎక్కాలి. ఆ ప్రదేశం కూడా మీకు ఎలా ఉందో చాలా అద్భుతంగా ఎలా కనపడుతుందో మీకే చూపిస్తాం, చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఆ పుణ్యక్షేత్రం చూసే ముందు పెద్ద కొండ అయితే ఎక్కాలి. ఈ కొండని ఎక్కిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం అయితే కనపడుతుంది. ఎంత కష్టంగా ఉందో చూడండి. కేవలం మీకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తే హలో ఫ్రెండ్స్. మరుగుజ్జులు నివాసం ఉన్న ప్రదేశం అయితే చూశారు కదా. అలాగే పార్ట్ 2లో యాగంటిలో ఉన్న అద్భుతాలు, అలాగే యాగంటిలో వెలిగించే ఆకాశ ద్వీపం ఎలా వెలిగిస్తారో మీకు పార్ట్ 2లో చూపిస్తా. అలాగే లోకల్ బాయ్ అశోక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.